బోత్ బజార్. సోము వాళ్ళ ఊరిని వదిలేసి ఏదైనా పని వెతుక్కుందామని చెప్పి ఒక కొత్త సిటీకి వస్తాడు. ఆ సిటీలో ఉన్న ఒక పెద్ద బజార్లోకి సోము వస్తాడు. అక్కడ చాలా షాపులు ఉంటాయి. ఏదో ఒక షాప్లో పని దొరుకుతుందని అటు ఇటు తిరుగుతూ అడుగుతూ ఉంటాడు. సోము ఇప్పుడు అలా తిరుగుతున్న బజార్లో ఇప్పుడు కంటే అంతకుముందు చాలా షాప్స్ ఉండేవి. కానీ కొన్ని సంవత్సరాల ముందు ఆ బజార్లో జరిగిన గొడవల్లో ఆ షాప్స్ అన్నీ తగలబడిపోయినాయి. అలాగా ఒక్కొక్క షాప్కి మంటలు అంటుకుని అక్కడ ఉండే ఇళ్ళకు కూడా మంటలు అంటుకున్నాయి. ఆ మంటల్లో చాలా షాప్స్, చాలా ఇళ్ళు తగలబడిపోయినాయి. అయితే వాటితో పాటు చాలా మంది కూడా ఆ మంటల్లో కాలి చనిపోయారు. అలాగ మంటల్లో కాలిపోయి చనిపోయిన వాళ్ళలో ఎక్కువగా ఆ బజార్లో ఉన్న ఒక పెద్ద కాంప్లెక్స్లో ఉన్న వాళ్ళే ఉన్నారు. ఆ కాంప్లెక్స్లో దగ్గరగా 12 కుటుంబాల వరకు ఉండేవి. అయితే అప్పుడు అంటుకున్న ఆ మంటల్లో వాళ్ళందరూ చనిపోయారు. అయితే అప్పటి నుంచి ఆ కాంప్లెక్స్ అలాగే ఖాళీగా పడి ఉంది. అక్కడికి చాలామంది ఆ కాంప్లెక్స్ని కొనేసి అక్కడ ఉండడానికి ట్రై చేశారు. కానీ అక్కడికి వెళ్ళి 2 రోజులకు మించి ఉండలేకపోయారు. ఆ కాంప్లెక్స్లో ఉండడానికి వెళ్ళి భయపడిన వాళ్ళు ఏం చెప్తారంటే, ఆ కాంప్లెక్స్లో ఇంకా గోడల నుంచి మంటలు వస్తున్నట్టు వాళ్ళకి కనిపించేదని, ఇంకా చాలామంది మంటల్లో కాలుతూ గట్టిగా అరుస్తున్నట్టు ఇంకా వాళ్ళకి వినిపించేవని చెప్పేవారు. ఇవన్నీ విని అక్కడికి వెళ్ళడానికి ఎవరో ఇష్టపడేవాళ్ళు కాదు. అందుకని అప్పటి నుంచి ఆ కాంప్లెక్స్ గురించి తెలిసిన వాళ్ళు ఎవరు అక్కడ ఉండడానికి ఇష్టపడేవాళ్ళు కాదు. ఇంకా ఆ కాంప్లెక్స్కి దగ్గరలో ఉండేవాళ్ళు కూడా 2 వీధులు ఎక్స్ట్రా నడవడానికి ఇష్టపడేవాళ్ళు, కానీ ఆ కాంప్లెక్స్ని మాత్రం దాటి వెళ్ళేవాళ్ళు కాదు. ఇదంతా ఇలా ఉన్నప్పుడే సోము పని కోసం వెతుక్కుంటూ ఆ బజార్లోకి వచ్చాడు. ఆ బజార్లో ఆ కాంప్లెక్స్కి దగ్గరలో ఉన్న ఒక బట్టల కొట్టులో తనకి ఒక పని దొరికిద్ది. అయితే ఒకరోజు సోము ఇంకా ఆ బట్టల కొట్టు ఓనర్ అయిన శ్యామల్ ఇద్దరు షాప్లో కూర్చుని ఉంటారు. అది మధ్యాహ్నం టైం కావడం వల్ల కస్టమర్స్ కూడా పెద్ద వస్తున్నట్టే ఉండరు. వాళ్ళిద్దరు ఇలా కూర్చుని మాట్లాడుకుంటూ ఉన్నప్పుడే రెడ్ కలర్ శారీలో ఉన్న ఒక అమ్మాయి షాప్లోకి నడుచుకుంటూ వస్తుంది. తన బిహేవియర్ చాలా వింతగా ఉంటుంది. తనేం మాట్లాడకుండా షాప్ లోపలికి వచ్చి వాళ్ళిద్దరి ముందే కూర్చుని శ్యామల వైపే చాలాసేపు చూస్తూ ఉంటుంది. శ్యామల్ కూడా తన వైపే చూస్తాడు. అలా చూశాక శ్యామల్ కుర్చీలో నుంచి పైకి లేచి పక్కనున్న చీరలన్నీ ఆవిడకి చూపిస్తూ ఉంటాడు. ఒకటి తర్వాత ఒకటి అన్నీ చూపించినా సరే తనకేది నచ్చదు. అయితే తను అలా నడుచుకుంటూ మళ్ళీ వెనక్కి వెళ్ళిపోతుంది. అలాగా అమ్మాయి నడుచుకుంటూ వెళ్ళిపోతుంటే శ్యామల్ కూడా అమ్మాయి వెనకాలే నడుస్తూ వెళ్తాడు. ఇదంతా సోము అక్కడే ఉండి చూస్తూ ఉంటాడు. శ్యామల్ని ఎంత పిలుద్దామని ప్రయత్నించినా సరే శ్యామల్ మాత్రం ఆగకుండా ఆ అమ్మాయి వెనకాలే వెళ్తూ ఉంటాడు. ఇంతలో సోము ఇలా గట్టిగా అరవడం ఆ అమ్మాయి చూస్తుంది. ఆ అమ్మాయి ఒక్కసారిగా వెనక్కి తిరిగి సోము వైపు చూస్తుంది. సరిగా చాలా భయం వేస్తుంది. ఎందుకంటే ఆ అమ్మాయి కళ్ళు చూడడానికి ఇప్పుడు నార్మల్గా లేవు. ఆ కళ్ళు చూడడానికి నీలం రంగులో మెరుస్తూ ఉన్నాయి. ఆ అమ్మాయి మొహం కూడా ఇప్పుడు బాగా కాలిపోయినట్టు చాలా భయంకరంగా కనపడింది. ఇంకా సోము ఏం మాట్లాడకుండా అలాగే కింద కూర్చుని ఉండిపోయాడు. సోముకి శ్యామల్కి ఏం జరుగుతుందని చాలా కంగారుగా ఉంది. తను వెనకాల వెళ్ళాలనుకుంటున్నాడు, కానీ తనకి చాలా భయంగా అనిపిస్తుంది. ఎవరినైనా సహాయం అడగడానికి కూడా షాప్లో కూడా ఎవరు లేరు. సోము అలాగే భయపడుతూ ఆ షాప్లోనే కొంతసేపు ఉంటాడు. తర్వాత ఒక ముసలాయన కంగారుగా షాప్లోకి పరిగెత్తుకుంటూ వచ్చాడు. ఆ ముసలాయన అలా పరిగెత్తుకుంటూ వచ్చాక శ్యామల్ అలాగా స్పృహ తప్పిపోయి ఆ కాంప్లెక్స్ బయటపడున్నాడని చెప్తాడు. సోము తొందరగా ఆ కాంప్లెక్స్ దగ్గరికి పరిగెత్తుకుంటూ వెళ్తాడు. కింద పడిపోయి శ్యామల్ అక్కడ కనపడతాడు. శ్యామల్ని తీసుకుని మళ్ళీ షాప్కి తిరిగి వస్తాడు. అసలు శ్యామల్కి ఏమైందా అని సోము కంగారు పడుతూ ఉంటాడు. ఇందాక తీసుకెళ్ళిన ఆ రెడ్ కలర్ శారీలో ఉన్న ఆవిడ తినని ఏదో చేసిందని సోము అనుకుంటాడు. అయితే ఇదంతా ఆలోచిస్తూ ఉన్నప్పుడే శ్యామల్ కళ్ళు తెరుస్తాడు. సోము అసలు ఏమైందని చెప్పి ఎన్ని ప్రశ్నలు అడిగినా సరే శ్యామల్ మాత్రం ఒకటే చెప్తూ ఉంటాడు. ఆ కాంప్లెక్స్కి మళ్ళీ మంటలు అంటుకున్నాయి అని చెప్తూ ఉంటాడు. కానీ తను ఇందాక చూసినప్పుడు కూడా ఆ కాంప్లెక్స్ అంతకుముందులాగే నార్మల్గా ఖాళీగా అలాగే ఉంది. ఇంకా కాంప్లెక్స్ గురించి ఇంకా జరిగిన ఈ విషయం గురించి సోము మర్చిపోవాలని అనుకుంటాడు, కానీ ఆ రెడ్ కలర్ శారీ ఆవిడ గుర్తొచ్చిన ప్రతిసారి సోముకి చాలా భయం వేస్తుంది. అలా కొన్ని రోజులు గడిచాక మళ్ళీ మిట్ట మధ్యాహ్నం ఆ రెడ్ కలర్ శారీలో ఉన్న అమ్మాయి వాళ్ళ షాప్ ముందు నుంచి వెళ్ళడాన్ని సోము గమనిస్తాడు. సోముకి అమ్మాయిని చూస్తే భయంగానే ఉంటుంది, కానీ ఆ అమ్మాయి గురించి తెలుసుకోవాలనే క్యూరియాసిటీతో ఆ అమ్మాయి వెనకాలే ఫాలో అవుతాడు. ఆ అమ్మాయి మెల్లగా నడుస్తూ కాంప్లెక్స్ వైపే వెళ్తుంది. ఇంకా సోము కూడా ఆ అమ్మాయి వెనకాలే నడుస్తూ వెళ్తున్నాడు. అలాగా తను ఆ అమ్మాయిని ఫాలో అవుతూ ఉన్నప్పుడు ఒకసారిగా తను వెనక్కి తిరిగి తన షాప్ వైపు చూస్తాడు. షాప్లో ఎవరు లేరు, నేను మళ్ళీ తొందరగా వెళ్ళిపోవాలి అని ఆలోచిస్తానే మళ్ళీ ఒకసారి ముందుకు తిరిగి చూస్తాడు. సోము షాప్ వైపు చూసి మళ్ళీ ముందుకు చూసేటప్పటికి ఆ అమ్మాయి తనకు కనపడదు. కొంచెం జాగ్రత్తగా చూస్తే ఆ అమ్మాయి కాంప్లెక్స్ డోర్ తీసుకుని కాంప్లెక్స్ లోపలికి వెళ్ళిపోయింది. ఇంకా సోముకి ఏం చేయాలో అర్థం కాలేదు. కాంప్లెక్స్ లోపలికి వెళ్ళాలా లేదా మళ్ళీ తిరిగి షాప్కి వెళ్ళిపోవాలా అని ఆలోచించాడు. కానీ ఆ అమ్మాయి గురించి తెలుసుకోవాలనే క్యూరియాసిటీతో తను కాంప్లెక్స్ లోపలికి వెళ్ళాలని డిసైడ్ అయ్యాడు. కానీ తను అలా నడుచుకుంటూ కాంప్లెక్స్ లోపలికి వెళ్తుంటే తనకి ఆ కాంప్లెక్స్ గురించి చెప్పిన కథలే గుర్తొస్తూ ఉన్నాయి. అలాగా తను కాంప్లెక్స్లోకి ఎంటర్ అవ్వగానే లోపల మొత్తం చాలా చీకటిగా ఉంది. అది మిట్ట మధ్యాహ్నం బాగా ఎండపడుతున్న టైం అయినా సరే లోపల మాత్రం చాలా చీకటిగా ఉంది.
అలా సోము డోర్ తీసుకుని ఆ కాంప్లెక్స్లో నడుస్తుంటే తనకి న్యూస్ పేపర్ హెడ్లైన్సే గుర్తొస్తున్నాయి. ఆ కాంప్లెక్స్లో సుమారుగా ఒక 12 కుటుంబాల వరకు ఉండేవి. ఆ 12 కుటుంబాలు ఆ కాంప్లెక్స్లోనే మంటల్లో కాలి చనిపోయారు. సోము ఈ హెడ్లైన్స్ అన్ని గుర్తు చేసుకుని బాగా భయపడుతూ అలాగే ముందుకెళ్తున్నాడు. అలాగా ఆ కాంప్లెక్స్ అంతా తిరుగుతూ ఆ గోడల వైపు చూస్తే ఆ రాత్రి వాళ్ళు అసలు ఎంత భయంకరంగా చనిపోయారో ఆ గోడలు అరిచి చెప్పినట్టు సోము కనిపించింది. సోము ముందు ఆ కాంప్లెక్స్లోకి వచ్చినప్పుడు మామూలుగానే ఉంది, కానీ తను నడిచే కొద్దీ ఆ కాంప్లెక్స్ మొత్తం చాలా వేడిగా అనిపిస్తుంది. అది కూడా ఎంత వేడిగా అంటే చాలా పెద్ద పెద్ద మంటల్లో నుంచున్నట్టు సోము కనిపిస్తుంది. సోము ఆ వేడికి తట్టుకోలేక చుట్టుపక్కల ఏమన్నా కిటికీ ఉంటే తెరుద్దామని అటు ఇటు చూస్తాడు. ఆ కాంప్లెక్స్ లోపల ఇప్పుడు చాలా వేడిగా ఉండడమే కాదు, ఊపిరి పీల్చుకోవడానికి కూడా సోముకి చాలా కష్టంగా ఉంది. సోము అలాగా ఊపిరి పీల్చుకోవడానికి ఇబ్బంది పడుతూ ఒకసారి తన చెయ్యిని గోడ కానిస్తాడు. సోము వెంటనే ఆ చెయ్యి వెనక్కి లాగేసుకుని ఒక్కసారిగా గట్టిగా అరుస్తాడు. తనేదో మంటల్లో చేయి పెట్టినట్టు తనకి చాలా నొప్పిగా అనిపిస్తుంది. ఇప్పుడు జరిగిన వీటన్నిటి నుంచి తేరుకునే లోపలే తనకు మళ్ళీ ఆ రెడ్ కలర్ శారీలో ఉన్న అమ్మాయి కనపడుతుంది. ఆ అమ్మాయి దూరంగా నుంచుని తన వైపే చూసి నవ్వుతూ ఉంటుంది. సోముకి భయం కాదు కదా, చాలా కోపంగా ఉంటుంది ఆ అమ్మాయి మీద. సోము తొందరగా అమ్మాయి వైపు పరిగెడతాడు. అలా పరిగెడుతూ వెళ్తున్నప్పుడు సోము వెనకాల కూడా చాలామంది పరిగెడుతూ తన వైపు వస్తున్నట్టు అనిపించింది. ఒకసారిగా వెనక తిరిగి చూస్తే అక్కడ ఎవరు లేరు. కానీ తను మళ్ళీ పరిగెత్తడం మొదలుపెట్టాక వెనకాల నుంచి చాలా పెద్దగా భయంకరంగా ఎవరెవరో అరుస్తున్నట్టు తనకి శబ్దాలు వినపడడం మొదలైనవి. సోము ఇంకా చాలా భయపడిపోయాడు. ఆ రెడ్ కలర్ శారీలో ఉన్న అమ్మాయి కూడా ఇప్పుడు కనపడట్లేదు. సోము భయపడుతూ పరిగెత్తుకుంటూ ఒక రూమ్లోకి వెళ్ళి డోర్ క్లోజ్ చేసేసుకుంటాడు. ఇప్పుడు తనకి ఎలాంటి అరుపులు వినపడట్లేదు, కానీ ఆ రూమ్లో మాత్రం తనకి ఊపిరాడడం కష్టంగా ఉంది. సోము అటు ఇటు చూస్తే ఆ రూమ్లో ఒక విండో ఉంది. ఇంకా ఆ విండో ఓపెన్ చేద్దామని ఆ విండో వైపు నడుస్తుంటే ఒక్కసారిగా తన చుట్టూ అన్ని మంటలు అంటుకుంటాయి. ఆ మంటల్లో నుంచి నల్లటి పొగ రావడం మొదలైంది. సోముకి ఇందాకటికంటే ఇప్పుడు ఊపిరి పీల్చుకోవడం చాలా కష్టంగా ఉంది. ఇంకా తను సహాయం కోసం పెద్దగా అరుస్తూ ఉన్నాడు. ఇందాక తనకు వినపడిన ఆ భయంకరమైన అరుపుల్లానే ఇప్పుడు సోము కూడా అరుస్తున్నాడు. అలా తను చూస్తూ ఉండగానే ఆ రూమ్ అంతా మంటలు చాలా పెరిగిపోయినాయి. ఇప్పుడు తను ఆ కాంప్లెక్స్లో నుంచి బయటకు వెళ్ళిపోవడానికి ట్రై చేయాలన్నా సరే తనకి ఆ డోర్ కూడా కనపడట్లేదు. ఇంకా ఆ పొగల్లో నుంచి ఆ డోర్ని వెతుకుతూ ఒకసారిగా ఆ డోర్ వైపు చూస్తాడు. ఆ డోర్ తనంతటా అదే ఓపెన్ అవుతుంది. ఆ డోర్లో నుంచి ఆ రెడ్ కలర్ శారీలో ఉన్న అమ్మాయి బయటకు వచ్చింది. ఆ అమ్మాయి ఇప్పుడు సోము వైపే చూస్తుంది. ఏదో తను ప్రతీకారం తీర్చుకుంటున్నట్టు తన ముఖంలో ఏదో తెలియని నవ్వు కనపడుతుంది. ఇదంతా చూస్తూనే సోము ఊపిరాడక స్పృహ తప్పి పడిపోతాడు. తను మళ్ళీ లెగిచి చూసేటప్పటికి తను కాంప్లెక్స్ బయట ఉంటాడు. తనకేం జరిగిందో తనకి ఇంకా అర్థం కాదు. తనకు జరిగిన విషయాన్ని బయటకు వచ్చాక అందరికీ షేర్ చేసుకుంటే ఎవ్వరూ నమ్మరు. ఇదంతా జరిగాక సోము అక్కడ పని మానేసి వాళ్ళ ఊరు తిరిగి వెళ్ళిపోయాడు. కానీ ఇప్పటికి కూడా సోముకి జరిగింది గుర్తు చేసుకుని తను భయపడుతూనే ఉంటాడు.